గత ప్రభుత్వంలో ఎప్పుడు రౌడీజం తప్పించి ఏముంది మేడం, ఎటు వెళ్ళాలన్నా భయం, ఎక్కడ గొడవలు జరుగుతాయో ఏం జరుగుతున్న భయంతో రానను గుప్పుల్లో పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఇప్పుడు దొమ్ము ధైర్యంగా తిరుగుతున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వల్ల ఎక్కడికైనా సరే అవినీతి జరుగుతుందంటే ముందుండి పోలీసు వారే కానీ అలాగే ప్రభుత్వం కానీ ఎక్కడికెక్కడ అంటగట్టుకొని వస్తాం వలన ఇబ్బంది లేకుండా జరుగుతుంది. మరి ఎక్కడ చూసినా సరే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ వాళ్ళు అయితే అంటున్నారు కదండి. ఎక్కడ జనాలు సురక్షితంగా తిరగలేకపోతున్నారు. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఎక్కువైపోయినాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఏదో అంటే హోంమంత్రిగా ఒక మంగళపూడి అనిత గారిని పెట్టారు కానీ ఆవిడ కూడా ఏం పట్టించుకోవట్లేదని వైసీపీ వాళ్ళు అనేక సార్లు తిడుతున్నారు కదండి. మరి గతం ప్రభుత్వంలో మేడం ఒకటి కాదు రెండు కాదు, మనం లెక్కేసుకుంటే వేల సంఖ్యలో చెప్పాలి. ఈ ప్రభుత్వంలో ఫలానా రోజు జరిగింది, ఎన్ని జరిగినాయి, ఎలా జరిగింది, ఏ విషయంలో జరిగింది అనేది ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి 10-12 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, కుర్రోడు గౌడుగా సంబంధం ఇచ్చిన వ్యక్తి వాళ్ళ చెల్లిని అక్కన ఏడిపిస్తానని చెప్పి అడిగినందుకు నోట్లో గుడ్లు కుక్కి తగలపెట్టిన రోజులు ఈ జగన్మోహన్ ప్రభుత్వం ఉన్నాయి. ఎంత పబ్లిక్గా చేశారు, ఎన్నో మాటలు. ఒక ముస్లిమ్స్ ఫ్యామిలీ కుటుంబం వాళ్ళంతా ఆత్మహత్య చేసుకున్నారు రైలు పట్టాల మీద. ఇవన్నీ లెక్కేసుకుంటే వేల సంఖ్యలో ఉన్నాయి వాళ్ళు. ఈరోజు ఎక్కడ జరిగిందని చెప్పండి. ఈరోజు చీపిమండి ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందని చెప్పుకుంటాకి 100 చెప్తారు మేడం. అది నిజం అబద్ధం అనేది ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు జరుగుతున్నా లేదనేది. లేకుంటేనే ఏదో బురద జల్లుదామని చూస్తే ఆ బురద ఆలమైన పడిద్దని చెప్పి తెలియజేస్తాం. మరి అంతేకాకుండా ఎక్కడ చూసినా సరే ఇప్పుడు తమిళనాడులో విజయ్ గెలిచాడండి. ఇక్కడ చూసుకుంటే ఈసారి జగనే వస్తారని చెప్పేసి వైసీపీ వాళ్ళంతా అంటే సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటారు? ఎందుకు అంత ధీమా? 11 వచ్చినప్పటికీ కూడా మరి ఎందుకు వాళ్ళు అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు? మేడం ఒకటి, ఇప్పుడు నేను శాంతం అధికారంలో లేను, అధికారం లేకపోతే విలువ అనేది ఉండదు. ప్రభుత్వం ఉన్నకి విలువ అనేది ఉండేది. ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేదు. ఈ 11 సీట్లతోనే ఆయన ఎక్కడికి వెళ్ళి మూలన కూర్చున్నాడు. మళ్ళీ నేను వస్తాను చేస్తానంటే ప్రజలు నువ్వు చేసిన అన్యాయం, నువ్వు చేసిన మోసం, నువ్వు చెప్పిన అబద్ధాలు, నెత్తి మీద చేతులు వేస్తాలు, నెత్తి మీద ముద్దులు పెడతాలు ఇవన్నీ చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని. బాబు నీ ఒక్క ఛాన్స్కో దండం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మూలన పెట్టిన రోజు ఇది. మళ్ళీ ఎలా వస్తాడండి? ప్రజలకైనా బుద్ధి ఉండాలిగా. అంటే ప్రజలంటే ప్రజల్లో నేను ఒక వ్యక్తిని, మాకు బుద్ధి ఉండాలిగా. మళ్ళీ మేము తెచ్చుకోవాలంటే చాలయ్యా నీ ప్రభుత్వం వలన మేము పడిన బాధలు చాలు, ఏదో ఇప్పుడు ఈ మధ్యన కోలుకుంటున్నాం, మమ్మల్ని అలా బతకనమని కోరుకుంటున్నాం. ఓకేండి. మరి అంతేకాకుండా మరి మీరేమో అలా చెప్తున్నారు, వాళ్ళేమో అంత ధీమాగా మేమే వస్తాము, ఖచ్చితంగా మేమే వస్తామని చెప్పేసి వాళ్ళేమో ధీమాగా చెప్తున్నారు. మేము వస్తే రప్ప రప్ప అంటున్నారు, మేము వస్తే రెడ్ బుక్ కాదు ఇంకో బుక్ అది ఇది అని చెప్పేసి అనేక చోట్ల అనేక మంది అలా కార్యకర్తలు అయితే ఏంటి ఎవరైనా సరే వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ ఇవే మాట్లాడుతున్నారు కదండి. ఇప్పుడు మేడం నేనందుకు నేను పడుకోబోతే నాకు ఇల్లు అనేది ఉండదు. ఈ రఫరాపులు వద్దని, మీ గొడ్ల పోట్లు వద్దని పక్కన పెట్టారు. మళ్ళీ ఇవన్నీ మాకెందుకు మేడం? నువ్వు వస్తే మళ్ళీ రఫా చేసావు అనుకో, మేము ఎక్కడ చేయించుకోగలం? బాబు అయిపోయింది, మీ చరిత్ర అయిపోయింది, గతం అయిపోయింది. ఇప్పటికైనా మారి ప్రభుత్వం గురించి పనులు ఏమైనా మార్పులు చేంజ్లు ఏమైనా ఉంటే చెప్పమని తప్పలేదు. చేసే వ్యక్తిని ఏలు వ్యక్తి నువ్వు కెలికి చెడగొట్టొద్దని కోరుకుంటున్నాం మేము. మరి అంతేకాకుండా ఏదైతే రాజధాని ఉంది, ఇప్పుడు రాజధాని అయితే పర్మనెంట్ రాజధాని అయిపోయింది మనకి ఇక్కడే. కానీ ఈ రాజధాని చేసేది లేదు, సచ్చేది లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు అనేక చోట్ల అంటున్నారు. ఇది అయ్యేది లేదు, ఏం లేదు, ఊరికే జనాలకి ఊరికే అంటే టీవీల్లో చూపిస్తున్నారు, ఊరికే అంటే వాళ్ళనంతా మభ్య పెడుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. ఊరికే స్క్రీన్ల మీద చూపిస్తున్నారు, చూపించడం తప్ప ఏమేమి ఉండదు అని చెప్పేసి అంటున్నారు కదండి. ఒక సీఎం అనే వ్యక్తి ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రజలకు వస్తాకే తారబాలు కట్టుకొని గన్నుమేనలు పెట్టుకొని దూరంగా నడిచే ఆ వ్యక్తికి అది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట పక్కాగా చేస్తాడు, చేసి చెందుతాడని తెలియజేస్తున్నారు. ఈరోజు పక్కా కళ్ళు ఈరోజు రమ్మనండి, వాళ్ళ కళ్యాణం పోయినాయా? అమరావతి రమ్మనండి, ఎంత డెవలప్మెంట్ అవుతుందో. ఈరోజు రాష్ట్రం ఎలా ఉన్నది అనేది వచ్చి చూడమనండి. ఇది వారవలేక చంద్రబాబు నాయుడు మీద వారవలేకే ఈ పుష్పారం తప్ప రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ దేనికి? మీరు చేసే అవినీతి పనులకి, మీరు చేసిన మోసపోయిన పనులకి ఎన్నో కబ్జాలు చేశారు మీరు. ఈరోజు అన్నీ అరికడతాకే తప్పించి అదే బుక్ ఓపెన్ చేసి ఈయన గట్టిగా నిలబడి ఉంటే ఈరోజు కనపడేవి కాదు, ఈ రాష్ట్రంలో ఉండేవి కాదని తెలియజేస్తానండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి?
జైలుకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎవరి కర్మకి ఎవడు బాధ్యతలు కాదు మేడం. ఆయన పద్ధతి కంపల్సరిగా పద్ధతిగా ప్రజల కోసం పోరాడి ప్రజల హక్కుల కోసం నువ్వు నిలబడి చేస్తాండే ప్రజలు నీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. ఈ రోజుల్లో ప్రజల్లో నువ్వు లేవు. నువ్వు నిన్నేం చేసిన ప్రజలు ఏం పట్టించుకుంటారు? గుర్తింపు ఉన్న వ్యక్తినే అభిమానిస్తారు. ప్రజలకి చేసిన వ్యక్తి ఏ పని చేస్తారు ప్రజల కోసం, ప్రజల సేవ గురించి, ప్రజల డెవలప్మెంట్ గురించి ఎవరు చూస్తారో ఆ వ్యక్తులనే ఎన్నుకుంటారని ప్రజలు తెలియజేస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ప్రజలు నీ ఒక శాంతి ప్రభుత్వానికి 5 సంవత్సరాలు ఇబ్బంది పడి తింటాకి తిండి లేకుండా నువ్వు ఒక మోసంగా చెప్పండి 100 చెప్పొచ్చు. మీద కల్తీ మద్యం అమ్మావు. ఈరోజు కల్తీ మద్యం మీద రోజువారి కూలి రెక్కాడితే డొక్కాలం కూలోళ్ళు ఈరోజు నీ ముందాగి పచ్చివాతం వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ లిస్టు తీస్తే కొన్ని 100 మంది వస్తారు లిస్టు తీయాలంటే. కల్తీ మద్యం అమ్మిన రోజులు ఏమైపోయింది? కొత్తగా పెళ్ళైన భార్య భర్తలకి మద్యం అలవాటు కాలి పచ్చివాతం వచ్చి ఖాళీ చేయబడిపోతే ఆ భార్య పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు గడవకపోతే ఆ అమ్మాయి కూలి పని చేసుకుని ఈ రోజు కూడా ఆ భర్తను పెంచుకుంటాం. నువ్వు వల్ల ఎంత జరిగిందని మాకు తెలుసు. నీ కార్యకర్తలు మీ ఎమ్మెల్యేలు డబ్బు కొడతాం తప్పించి నీకు ఉపయోగపడేది లేదు, చేయరని తెలియజేస్తాం. బ్రహ్మాండంగా సూపర్గా ఉంది. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? అంటే ఎందుకు బాగుందంటే ఇదివరకు రోడ్లు లేవు సరిగ్గా. అట్లా కొన్ని అమరావతిలోనే పనులన్నీ అయిపోయింది. ఎప్పటి నుంచో మొత్తం ఆఫ్ చేశాడు, పడేశాడు. చాలా ఉన్నాయని చెడగొట్టి ఎరగొట్టి పాటు చేస్తాడు. దాన్ని డెవలప్ చేస్తున్నారు. మళ్ళీ బ్రహ్మాండంగా కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, అన్ని ఏరియాలో వస్తున్నాయి. ఇటు హనుమాన్ జంక్షన్ కానీ అనంతపూర్లో నేను ఏదో ఓపెన్ చేశారు. అనంతపూర్లో ఏదో ఫ్లైట్ లేదు కడుతున్నాం, అదొకటి. అదే ఉక్కు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నారు. సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. చెప్పండి, బాగుంది పరిపాలన. ముందు గవర్నమెంట్లో ఎలా ఉందండి? ఇంతకుముందు గవర్నమెంట్ ఏముందండి? ఏమి లేదు అసలు. వాళ్ళు ఏం పని చేశారు అసలు? వాళ్ళు గంజా అమ్ముకుంటా తిరిగి వచ్చినారు అంతే. ఎమ్మెల్యేలకి కార్పొరేట్లకి గంజా అమ్ముకున్నారు అంతే. వాళ్ళకి పనులు ఎక్కడ ఉన్నాయి? రోడ్లు వేస్తే పనులు వస్తూ ఉంటాయి. పనులు చేసేవాళ్ళు ఎవరు? ఏ వర్కులు అసలు జరగల. ఇప్పుడు చూడండి, అన్ని ఏరియాలో రోడ్లు పని చేస్తున్నారు కదా. అందరికి పనులు దొరుకుతున్నాయి కదా, ఉపాధి దొరుకుతుంది కదా, పనులు దొరుకుతున్నాయి అందరికి, డెవలప్ ఉంది. ఏం లేదు అసలు, ఏం పని చేయడం వేస్ట్. మరి అంతే కదా, అదే జరిగింది. అందరికీ తెలుసు ఆ విషయం. గంజాయి అమ్మించారు అందరు ఎమ్మెల్యేలు కానీ. అసలు ఏం చేయలేదండి, ఏం చేయాలి? అది పనులు అంటూ ఏం చేయలేదు అసలు. వేస్ట్ అసలు, మైనస్. మరి వాళ్ళేమో ఇప్పుడు అసలు ఈ గవర్నమెంట్ ఏం పనులు చేయట్లేదు, అన్ని జనాల దగ్గర నుంచి డబ్బులు లాక్కొని దోచుకుంటుంది, ఎలాంటి పథకాలు ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు అంటున్నారు కండి. వస్తున్నారు కదండి, పెన్షన్లు వస్తున్నారు, బస్సులు పెట్టారు. తన్నుకుంటున్నారంటే మరి ఏం చేస్తున్నారంటే వాళ్ళు, అది కూడా చెప్తాను. ఇప్పుడు ఫ్రీ బస్సులో ఒకటి ఉందనుకోండి, అవి 10 బస్సులు పెడుతున్నారు డీలక్స్ అన్ని, 1-2 బస్సులు వెళ్తున్నారు. మరి వాళ్ళకి లాస్ కదా, వాళ్ళకి లాస్ కవర్ అవ్వాలి కదా, కొన్ని. అందుకని కొద్దిగా బస్సులు పెంచాలి, ఫ్రీ బస్సులు కూడా కొద్దిగా పెంచాలి. మొత్తం అన్ని డీలక్స్ బస్సులు, ఏసీ బస్సులు అయ్యే పెడతారు. దానివల్ల తన్నుకుంటున్నారు. కొద్దిగా బస్సులు పెంచాలి కొంచెం, అవి కూడా పెడితే అప్పుడు కొద్దిగా కవర్ అవుద్ది. ఇంకా మరి అంతేకాకుండా అమరావతి రాజధాని ఏంటండి, మరి ఈ అమరావతి రాజధాని రేపు ముందు రోజుల్లో పిల్లలకి ఎలా ఉపయోగపడిద్ది? యూత్కి అందరికీ ఉద్యోగాలు కానీ కంపెనీలు కానీ వస్తాయి అని ఉపయోగపడిద్ది అంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఏం ఉండదు, అక్కడ గ్రాఫిక్స్లోనే చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంటే అమరావతి ఫ్యూచర్లో బ్రహ్మాండం డెవలప్ అవుతుందని చెప్తున్నారు లోకేష్ కానీ చంద్రబాబు కానీ. పరిశ్రమలు చాలా వస్తాయి, ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు, ఎక్కడే చేసుకుంటారని ఉద్యోగాలు. వాళ్ళు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి మైనస్ పాయింట్ జనాల్లో ఏంటంటే డైవర్ట్ చేస్తున్నారు. వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు, నెగిటివ్ మాడితే డైవర్ట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళంతా వాళ్ళు నెగిటివ్గా దాంట్లో బయటికి ఉంటారని చెప్పి అట్లా మాడతారు నెగిటివ్గా. వాళ్ళు అక్కడ అని వాళ్ళకి కూడా తెలుసు డెవలప్ ఉంది, బాగా ఉందని. నెగిటివ్ మాట్లాడు అంతే, ఇంకా వాళ్ళ తత్వం ఆడితే ఆడదు. అధికారంలోకి మేమేం వస్తామంటున్నారు కండి, వాళ్ళు ఏం రారు అసలు. ఇది 10 సీట్లు అట్లా వచ్చి అంతే వస్తాయి, అసలు రారు. కష్టం, చాలా కష్టం. అనుకోను ఆయన జగన్ బాబు అనుకుంటున్నాడేమో కానీ ఏమి రాదు అసలు. మరి ఇంతకుముందు కొడాలి నాని గారి, వల్లభనేని వంశీ కానీ, మరి వీళ్ళందరూ నాని కానీ వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడారు. మరి ఇప్పుడు వీళ్ళంతా బయటికి రాకుండా మాట్లాడేపోవడానికి కారణం అండి అదే. ఇప్పుడు వర్క్ అంతా జరుగుతుంది కదా, ఇంత నెగిటివ్. ఇప్పుడు వర్క్లో చేస్తున్నారు కదా, జనాల్లో బాగా అభిమానం పెరిగింది కదా, జనాలకు తెలుస్తుంది కదా పరిపాలన లేదు బాగుంది. అందువల్ల మాడితే ఇప్పటికే మాట్లాడిన దానివల్ల నెగిటివ్ అయిపోయారు వాళ్ళు. మళ్ళీ ఇంకా నెగిటివ్ అయిపోతే నోరు ఎత్తట్లేదు. అది అలాగే ఇప్పుడు కార్పొరేషన్ ఉందండి ఇక్కడ చంద్రబాబు. కార్పొరేషన్ ఎవడన్నా ఈ స్థలం కొనుక్కో ఇల్లు కట్టుకోవాలంటే లంచాలు తినేస్తారు. కార్పొరేషన్ భయంకరంగా తినేస్తారు, అసలు జలగలా పీకేస్తారు. దాని గురించి మరి పట్టించుకోవట్లేదు, తెలుస్తుందో లేదో పై అధికారులు తెలియదు. కానీ అలాగే విలేకరులు ఉన్నారు కొంతమంది, ఇది జ్యోతి వాళ్ళు కానీ సాక్షి వాళ్ళు కానీ ఈనాడు వాళ్ళు కానీ ఎవరన్నా ఇల్లు ప్రాబ్లం వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతున్నారు. వాళ్ళు అడిగేస్తున్నారు డబ్బులు డైరెక్ట్గా.
మాకేమో లేకపోతే పేపర్లు అయిపోయాయని అదొక దోపిడీ అయిపోయింది విలేకరులది, అది దారుణం అయిపోయింది. అట్లా ఎండోమెంట్స్ ఉంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు దాకా డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి వేశారు, ముస్లింలు గాను వాళ్ళకి ఇస్తున్నారు క్రిస్టియన్కి ఏది ఫండ్స్ ఏది అటు మొక్క వెళ్తాకి కానీ జస్లం వెళ్తాకి వాళ్ళకి. హిందువులకి ఎందుకు ఓట్లా? డబ్బంతా హిందువులదే కదండి, ఓట్లు ఆడే కదా, ఎందుకు ఓట్లు అసలు తెలియట్లేదు వాళ్ళకి. జనాలు ఎంత తిట్టుకుంటున్నారు ఆ విషయంలో మట్టికి. పరిపాలన బ్రహ్మాండం బాగానే ఉంది, కానీ ఇక్కడ ఎంజాయ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి మొక్కలతో లక్షలు ఇచ్చేస్తున్నారు వాళ్ళందరికీ, మరి వీళ్ళకి హిందువులకి ఎందుకు ఓట్లా? వచ్చుగా లేని వాళ్ళకి, ఆదాయం లేని వాళ్ళకి వచ్చుగా ఓట్లా? అది చాలా తప్పది, అది చాలా తప్పండి. ఆలోచించాలి దాని గురించి. వాళ్ళకి మడి కంపల్సరీగా కాశీ వెళ్ళటానికి రామేశ్వరం వెళ్ళటానికి వాళ్ళు కూడా పే చేయాలి, వాళ్ళకి చేసినట్టు చేయాలి. ఓట్లు ఏళ్ళకి ఎక్కువ ఇచ్చేది, వాళ్ళు ఏమైనా వస్తున్నాయి ఓట్లు? ఎన్ని వస్తున్నాయండి? 100 వస్తాయి, 10 ఓట్లేగా ఎలా ఇస్తున్నారు వాళ్ళకి? ఏ లెక్క ఇస్తున్నారండి? అడిగే వాళ్ళేనా? నా ఇష్టమేనా? ఇంకా ఈసారి ఇంకా అట్లా ఆ లెక్క అయితే ఎవరైనా ఓట్లు అది మార్చుకోమని చెప్పండి, అందరూ ఆలోచించుకోమనండి. ప్రస్తుతానికైతే బాగానే చేస్తున్నారు, చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా బాగానే చేస్తున్నారు. ఇంకా కొంచెం చెయ్యాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు అలాంటివి చెయ్యాలి ఎక్కువ. అది కొంచెం తక్కువగా కనపడుతుంది. ఎక్కువ నిరుద్యోగం అనేది పెరిగిపోతుంది కాబట్టి యువతరం అనేది కొంచెం వాళ్ళ గురించి ఆలోచించాలని నేను అంటాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీని కూడా వదిలేరు కదా సార్? అది ఒకటే అని అన్ని రంగాల్లో ఉండాలి కదమ్మా, అన్ని రంగాల్లో ఉండాలి. అదొక్క రంగానే నేను చెప్పను, ప్రతి రంగంలో ఉంటే మన యొక్క రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఏంటి అదొకటే కాదు, ఇంకా వేరే విద్య వైద్యము దీన్ని కూడా కొంచెం ఇంకా సదుపాయాలు పెంచాలి. గవర్నమెంట్ స్కూల్స్ అయినా హాస్పిటల్స్ అయినా ఇంకా బాగా చేయాలంటారు, సరిపోదు ఇంకా చేయాలి. మేము కూడా కష్టపడాలి, జనాలు కష్టపడాలి, అధికారులు కూడా ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇప్పుడున్న దాంట్లో పిల్లల్ని అంటే ప్రతి పిల్లలు ర్యాంకులు సాధిస్తున్నారండి. ఇంతకు ముందు కాలంలో అంటే ఇప్పుడు 90s కిడ్స్లో అప్పుడైతే మాత్రం ఎక్కడ చూసినా ఒక్కళ్ళే ర్యాంకర్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ చూసినా వేళ్లలో ర్యాంకర్స్ కనిపిస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే పిల్లల మీద ఒత్తిడి ప్రెజర్ పెడుతున్నారా, లేదంటే వీళ్ళ టాలెంట్ తోనేనా? లేదండి చాలా పిల్లలు మన ఆంధ్రప్రదేశ్లో చాలా కష్టపడి చదువుతున్నారు. వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకి కావాల్సిన ఉపాధి గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ రంగం కూడా కొంచెం కల్పిస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇంకా మంచిది. ఇదే ఎందుకంటే మన రాష్ట్రానికి అమరావతి ఎలాగైతే సిటీ ఉందో ఉద్యోగాల కల్పన కూడా కల్పించాలని అంటాను. ప్రభుత్వమే కాదు, ఇప్పుడు చదువుకున్న పిల్లలు పేరెంట్స్ కూడా ప్రోత్సహించాలి. పిల్లలు అయితే ఇప్పుడు మనకు అమరావతి రాజధాని అయిందండి ఇక్కడే, రేపు రాబోయే రోజుల్లో మన పిల్లలకి ఎలా ఉపయోగపడుద్ది అనుకుంటున్నారు? అది చాలా ఉపయోగపడుతుందండి, ఎందుకనంటే మొదటి నుంచి అమరావతి ముందు నుంచే ప్రారంభిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ అంతా వాళ్ళదే. ఇప్పుడు జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మన అమరావతికి ఎటువంటి ఇండస్ట్రీస్ అవ్వచ్చు, లేదా విద్య అవ్వచ్చు, లేదా హెల్త్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, అగ్రికల్చర్ ఏదైనా, అవన్నీ ఫ్యూచర్లో దృష్టి పెట్టుకొని పనికి వస్తుంది చాలా. ఎందుకనంటే ఇప్పుడు మనం రాష్ట్రం విడిపోయాం కాబట్టి కొంచెం లోటుపాట్లు ఉంటాయి, తప్పదు, కానీ మనం అభివృద్ధి చెందాలి.